ఏపీకి 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు మార్చి 18న నోటిఫికేషన్ విడుదలవగా ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికలు నిర్వహించారు. మే 23వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. అప్పటి ఎన్నికల్లో మొదటి విడతలోనే ఎన్నికల కృతువును పూర్తి చేశారు. చంద్రబాబు నాయుడు ఎన్డీఏతో విభేదించి బయటకు రావడం, తదంతర పరిణామాలు వైఎస్ జగన్ కు ఎన్నికల్లో సహకారం అందేలా మారాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న చంద్రబాబు ఈసారి ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. 4వ విడత ఏపీకి ఎన్నికలు జరగబోతున్నాయి. మే 13న పోలింగ్ జరగనుండగా జూన్ 4వ తేదీన ఫలితాలు విడుదలవుతాయి. సూర్యుడునే గెలవలేదుగా, న్యాయమైన తీర్పుని మీరిన్నరు కదా, రేపు తూర్పున ఉదయించేది చంద్రుడే కదా, పసుపు రాసుకుంటది ప్రతి గడప, పండగొస్తది ప్రతి ఇంటి నొదలకా. గతంలో తనకు ఎదురైన పరిణామాలను చంద్రబాబు గుణపాఠాలుగా మార్చుకున్నారు. అందుకు తగినట్లుగా వ్యూహాలు రూపొందించుకుంటున్నారు. దీనిలో భాగంగానే 4వ విడత ఎన్నికలు జరిగేలా ఎన్డీఏ పెద్దలపై ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తుంది. ఇలా ఏపీ ఎన్నికలను 4వ విడతలో నిర్వహించడం వెనుక చంద్రబాబు ఉన్నారంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీతో కలిసి కూటమిగా ఏర్పాటవడం వెనుక 31 అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గాలను వదులుకోవాల్సి వచ్చింది. నియోజకవర్గాల వారీగా ఉన్న అసంతృప్తులను బుజ్జగించడానికి, పార్టీని ఎన్నికలకు సిద్ధం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. గతంలో జగన్ కు ఏ విధంగా అయితే ఎన్నికల సహకారం అందిందో ఈసారి అలాగే టీడీపీకి అందేలా చంద్రబాబు జాగ్రత్తగా వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. అందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉండడంతో కేంద్రంలోని పెద్దలపై ఒత్తిడి తెచ్చి 4వ విడతలో ఎన్నికలు పెట్టించారంటూ వార్తలు వస్తున్నాయి. సబ్కా విశ్వాస్ అనే నినాదంతో దేశానికి ఒక నమ్మకాన్ని కల్పించిన శక్తివంతమైన నాయకుడు నరేంద్ర మోదీ గారు. కోవిడ్ సంక్షేమం జ్ఞాపకం ఉందా తమిళ్లో? ప్రపంచంలో ఎవ్వరూ చేయలేని విధంగా ఆ సమయంలో సమయస్ఫూర్తిగా చేసి మన ప్రాణాలు రక్షించిన వ్యక్తి నరేంద్ర మోదీ గారు. అవునంటే గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. అయితే టీడీపీ నేతలు మాత్రం చంద్రబాబు వల్లే ఆలస్యమంటూ ప్రచారం చేస్తూ వైసీపీ నాయకుల కంటిపై కునుకు లేకుండా చేస్తున్నారు. అయితే ఎన్నికల ప్రక్రియ సుదీర్ఘంగా ఉండడం వల్ల అభ్యర్థుల ఖర్చు పెరుగుతుందని, దీన్ని భరించాలంటే కష్టమంటూ అన్ని పార్టీల నేతలు వాపోతున్నారు. 4వ విడత ఎన్నికలు ఏ పార్టీకి కలిసి రానున్నాయో తెలియాలంటే ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే వరకు వేచి చూడక తప్పదు.